Ready to move in premium triplex villas at Kollur APR Projects. ఒక పక్క శివ నామస్మరణం, మరో పక్క ప్రసవం. ఏ శిశువు దొరకని అదృష్టం ఆ బిడ్డకు దొరికింది. అమ్మ కడుపు నుంచి బయటికి రాగానే శివ నామస్మరణం చెవిలో పడింది. దేశంలోనే ఆధ్యాత్మిక నగరాలలో ఒకటిగా ఉన్న ఉజ్జయినిలో చోటు చేసుకుంది ఈ అరుదైన ఘటన. ఉజ్జయినిలోని మంచాన్మన్ కాలనీకి చెందిన ఉపాసన దీక్షితకు మార్చి 27వ తేదీన ప్రసవ నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె పరిస్థితి విషమించింది. వెంటనే ఆమె అత్త ప్రీతి దీక్షిత్ కోడలను జేకే ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ థియేటర్ కు తరలించారు. అయితే ఈ సమయంలో ఆ గర్భిణి చాలా భయపడింది. ఆపరేషన్ సమయంలో తన అత్తను శివ భజన చేయమని కోరింది. అందుకు వైద్యులు కూడా ఒప్పుకోవడంతో ఆమె ఆపరేషన్ జరుగుతున్నంత సేపు శివనామస్మరణ చేసింది. ఒక్కసారిగా శివ భజనలతో ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఉపాసన 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అయితే ఈ వీడియోను వైద్యులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో అత్త ప్రీతి దీక్షిత్ ఆనందం వ్యక్తం చేశారు. 7 సంవత్సరాల కిందట తన చిన్న కొడుకు సౌరభ్ దీక్షిత్ మార్చి 27వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకే అదే రోజు డెలివరీ చేయాలని వైద్యులకు చెప్పినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు అదే రోజు నొప్పులు కూడా వచ్చాయని వివరించారు. శివుడి దయతో 7 ఏళ్ల తర్వాత నా కొడుకు మనవడి రూపంలో పుట్టాడని పొంగిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.